సందీప్ కిషన్ కొత్త తెలుగు సినిమా మజాకా నిన్న బుధవారం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే, అంటే రిలీజ్కి ముందు రోజు రాత్రి మంగళవారం రాత్రి ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అవన్నీ కలిపి చూస్తే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల గ్రాస్ వచ్చింది మొదటి రోజు. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. హాలిడే అడ్వాంటేజ్ అండ్ సినిమాకు బజ్ కూడా ఉండడం వల్ల. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మన సందీప్ కిషన్ కెరియర్లోనే డే 1 బెస్ట్ కలెక్షన్స్. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం వచ్చిన ఊరి పేరు భైరవకోన 2 కోట్ల గ్రాస్ వచ్చింది మొదటి రోజు. అది అప్పటికి హయ్యెస్ట్ అతని కెరియర్లో. అంతకుముందు వచ్చిన మైఖేల్ కానీ, అంతకుముందు వచ్చిన గల్లీ రౌడీ కానీ, అంతకుముందు వచ్చిన A1 ఎక్స్ప్రెస్ కానీ, ఇలా అన్ని సినిమాలన్నీ 1 కోటి లోపలే ఉండేది గ్రాస్ మొదటి రోజు సందీప్ కిషన్కి. సో భైరవకోనతో 2 కోట్లు మొదటి రోజు చూశాడు. ఇప్పుడు ఈ మజాకాతో మొదటి రోజు 3 కోట్లు చూశాడు. మంచి గ్రోత్ అని చెప్పాలి. ఇక ఈ 3 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. అందులో 1.5 కోటి వెనక్కి వచ్చేసింది మొదటి రోజు. మరో 9 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 9 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 18 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం వర్కింగ్ డే, రేపు మళ్ళీ శుక్ర శని ఆదివారాల్లో కలెక్షన్స్ పెరగవచ్చు. బట్ సినిమాకు కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా బ్యాడ్గా వచ్చాయి. నేనైతే ఇంకా సినిమా చూడలేదు, ఎలా ఉందో తెలీదు. బట్ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకో 18 కోట్లు అవసరం పడుతుంది. మరి ఈ 3 రోజుల్లో ఈ వీకెండ్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా వేరే సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి జనాలు చూడవచ్చు, ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి. మరి హిట్ అందుకుంటాడా లేదా సందీప్ కిషన్ అనేది చూడాలి. మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. 3 కోట్లు అనేది మంచి ఓపెనింగ్స్. అది మన సందీప్ కిషన్ కొత్త సినిమా మజాకా. రిలీజ్ అయిన మొదటి రోజు 3 కోట్ల గ్రాసు ప్రీమియర్స్తో కలిపి. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 10.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 1.5 కోటి వెనక్కి వచ్చేసింది మొదటి రోజే. ఇంకో 9 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 9 కోట్లు రావాలి డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే మరో 18 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి. ఈ సండే వరకు చూసి మండే మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.